హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. కళ్ళు పెద్దవి చేసి చూడండి వీడియో. చెవులు నిక్కర పొడుచుకొని వినండి నేను చెప్పే ఈ మాటలు వింటే తెలుగుదేశం పార్టీ నేను ఒక ట్వీట్ చేసింది సరిగ్గా ఒక రోజు క్రితం. ఈ ట్వీట్ పొరపాటున చేసిందేమో, డిలీట్ చేస్తారేమో అనుకున్నా. ఈ ట్వీట్ నిజమా కాదా నేను 10 సార్లు పైకి కిందకి రోల్ చేసి చూసా. బహుశా పొరపాటున ట్వీట్ పెట్టుంటారేమో, డిలీట్ చేస్తారేమో చూసా. 24 గంటలు గడిచింది. ట్వీట్ డిలీట్ చేయలేదంటే చాలా కాన్షియస్గానే తెలుగుదేశం పార్టీ ఈ ట్వీట్ పెట్టినట్టుగా అర్థం చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టిన ఒక పోస్ట్ని నేను ఒక 1 మినిట్ లోపే మీకు చదివి వినిపిస్తా. వింటే దిమ్మ తిరిగిపోయే మ్యాటర్ ఇది. పక్కన కూడా ప్లే చేస్తున్నా. మీరు కూడా టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్లో నేను ఈ వీడియో చేస్తున్న టైంకి ఉంది, తర్వాత చెక్ చేయొచ్చు మీరు కూడా వెళ్ళి. వింటే దిమ్మ తిరిగిపోయే మ్యాటర్ ఇది. కమిషన్ ఇచ్చిన వాళ్ళతో జే బ్రాండ్ మద్యాన్ని తయారు చేయించి కేసుకు ఇంత చొప్పున జే ట్యాక్స్ కట్టించుకొని డిజిటల్ చెల్లింపులు లేకుండా అమ్మేసి ఏ రోజు సాయంత్రం ఆ రోజే కలెక్షన్లు తాడేపల్లి కొంపకు చేరితే ఆ డబ్బును లెక్క పెట్టడానికి 280 కౌంటింగ్ మిషన్లు రాత్రి పగళ్ళు పనిచేసేవి. అంటే లెక్కేసుకోండి దోపిడీ సొమ్ము ఏ రేంజ్లో ఉందో. సో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లిక్కర్ పాలసీ కొత్తగా తీసుకొచ్చారు. ఆ పాలసీ ద్వారా ఆయన డిజిటల్ చెల్లింపులు లేకుండా చేశారు. జే బ్రాండ్ మద్యాన్ని మాత్రమే ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉంచారు. జే బ్రాండ్ మద్యాన్ని మాత్రమే ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉంచడం ద్వారా భారీగా కమిషన్లు పొందారు. ఈ కమిషన్లు పొందిన డబ్బులను లెక్కించడం కోసం ఏమేం చేశారో చెప్పారు. పక్కన ఒక ఇమేజ్ చూపిస్తున్నాను. ఆ ఇమేజ్లో ఉన్నది కూడా చదువుతున్నా. 200 కౌంటింగ్ మిషన్లు, 900 మంది సిబ్బంది, రోజుకు 3 షిఫ్టులు, 5 ఏళ్ల పాటు 24/7 ఇదే పని. 5 ఏళ్ల పాటు 24/7 ఇదే పని. ఏంటి? 900 మంది సిబ్బంది 24 గంటలు కంటిన్యూస్గా ఇదే పని చేశారు. 3 షిఫ్టుల్లో పనిచేశారు 900 మంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న అధికార పార్టీ అఫీషియల్గా చేసిన ట్వీట్ ఇది. ఇంతకు ఏంటి ఆ పని అనుకుంటున్నారా? తాడేపల్లి ప్యాలెస్లో జే ట్యాక్స్ డబ్బులు లెక్క పెట్టే పని. అవును, ఇది నిజం అంటూ చేసింది. సో లిక్కర్ స్కామ్లో వెలుగు చూస్తున్న వాస్తవాలు అంటూ చెప్పింది. ఈ ట్వీట్ చూసిన తర్వాత నాకు అనిపించింది, ఇంతమంది లెక్క పెడితే డబ్బులు ఎంత ఉంటాయో కదా అని. అప్పుడు కొంచెం చిన్న రీసెర్చ్లోకి వెళ్ళా. ఆ రీసెర్చ్లోకి వెళ్ళి అసలు ఈ మనీ కౌంటింగ్ మిషన్స్ ఎంత కౌంట్ చేస్తాయి పర్ మినిట్ అనేది చూస్తే 4-5 రకాల స్పీడ్స్ ఉన్నాయి. రెగ్యులర్గా మన బ్యాంక్స్ యూజ్ చేసే మిషన్ కౌంట్ చేసేది ఎంత ఉంటుందంటే, నోట్ పర్ మినిట్. ఒక మిషన్ ఒక మినిట్కి కౌంట్ చేసేది 1800 నోట్లు కౌంట్ చేస్తుంది. అంటే ఒక 1 అవర్లో ఒక మిషన్ 1,08,000 నోట్లని కౌంట్ చేస్తుంది. మళ్ళీ వినండి, ఒక 1 అవర్లో ఒక డబ్బులు లెక్కించే మిషన్ 1,08,000 నోట్లను లెక్కిస్తుంది. ఈ 1,08,000 నోట్లు 2,000 నోట్లు కాదు, కేవలం 500 రూపాయల నోట్లే అనుకుందాం. 500 రూపాయల నోట్లు పర్ అవర్ విత్ మెషిన్ 500 రూపాయల నోట్లను లెక్క పెడితే పర్ అవర్ ఒక మిషన్ 500 రూపాయల నోట్లను లెక్క పెడితే 5,40,00,000 రూపాయలు అవుతుంది. ఒక మిషన్ ఒక గంటకి 5,40,00,000 రూపాయలు లెక్క పెడుతుంది. అదే ఒక మిషన్ ఒక రోజు అంటే 24 గంటల పాటు కంటిన్యూస్గా పనిచేస్తూ పోతే, ఎందుకంటే 24/7 365 డేస్ వాళ్ళు పనిచేశారు కాబట్టి 24 అవర్స్ ఒక మిషన్ పనిచేస్తే డబ్బులు లెక్క పెట్టడం కోసం 129,60,00,000 రూపాయలు కౌంట్ చేయగలదు ఒక మిషన్. సో 280 మిషన్లతో ఈ కౌంటింగ్ జరిగింది అని తెలుగుదేశం పార్టీ చెప్తుంది. 900 మంది సిబ్బంది కూడా పనిచేశారని చెప్తుంది. సో 280 మిషన్లు, 280 కౌంటింగ్ మిషన్లు 24 గంటల పాటు ఒక రోజు పనిచేస్తే, 24 అవర్స్ పనిచేస్తే లెక్క పెట్టే డబ్బు 36,288 కోట్లు. సో 280 మిషన్లు ఒక రోజు 36,288 కోట్లు లెక్క పెడితే, ఒక నెలలో ఈ 280 మిషన్లో ఇంతమంది పనిచేయడం ద్వారా లెక్కబెట్టే డబ్బు 10,88,640 కోట్లు. 10,88,640 కోట్లు. 280 మిషన్లు 24 గంటల పాటు కంటిన్యూస్గా 1 మంత్ పాటు కౌంట్ చేస్తే 10,88,640 కోట్ల రూపాయల డబ్బుల్ని లెక్కించగలవు. తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా చెప్తున్న దాని ప్రకారం 5 సంవత్సరాల పాటు ఈ లెక్కింపు కొనసాగింది. అంటే ఒక నెలకి 10 లక్షల రూపాయల నోట్లు లెక్కించగలిగే కెపాసిటీతో తాడేపల్లి కొంపలో డబ్బులు లెక్కబెట్టారని తెలుగుదేశం పార్టీ చెప్తున్న క్రమంలో ఒక నెలకే 10 లక్షల కోట్ల రూపాయలు లెక్కబెడితే ఒక సంవత్సరానికి 130 లక్షల కోట్ల రూపాయలు లెక్కబెట్టగలవు. ఈరోజు భారతదేశానికి ఉన్న అప్పు 145 లక్షల కోట్లు ఎంతో ఉంది. బట్ తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి అవినీతి ఓన్లీ మద్యం ద్వారా ఒక నెలకి 10 లక్షల కోట్లు అయితే సంవత్సరానికి దాదాపు 130 లక్షల కోట్ల రూపాయలు.
ఇంకా ఇది 5 సంవత్సరాలకి ఎంతో ఆ నంబర్ చెప్పడానికి కూడా నాకు రావట్లే, మీరే కౌంట్ చేసుకోండి జస్ట్. ఓ పార్టీ పైన మనం ఆరోపణ చేస్తున్న క్రమంలో కాస్త సోయిలో ఉండి జనం ఏమైనా అనుకుంటారేమో అని కనీస స్పృహ లేకుండా ఆరోపణలు చేస్తే ఇలాగే ఉంటుందేమో. మొత్తం ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాల కాలంలో అమ్మిన మద్యం ఎంత? సంవత్సరానికి 20,000 కోట్లు, 25,000 కోట్లు మద్యం పైన ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందని నేను విన్నా. ప్రభుత్వానికి మద్యం పైన గతంలో కంటే ఎక్కువ ఆదాయం పెరిగింది. దాదాపు 20,000-25,000 కోట్ల రూపాయల ప్రయాణం వచ్చింది అని. అలా లెక్కేసుకున్నా ప్రభుత్వానికి మొత్తం మద్యం పైన వచ్చిన ఆదాయమే 5 సంవత్సరాలు కలిపి 1,00,000 కోట్లు ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి అవినీతితో ఓన్లీ మద్యం ద్వారా సంపాదించిందే నెలకి 10,88,000 కోట్ల రూపాయలని తెలుగుదేశం పార్టీ చెప్తోంది. మీ మైండ్ ఎక్కడుంది? ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉందా లేదా? ట్వీట్ పెడుతున్నప్పుడు ఈ ట్వీట్లు మీ పార్టీ అఫీషియల్ పేజ్లో పెడుతున్నారు. మీ పార్టీ అఫీషియల్ పేజ్లో ఇటువంటి ట్వీట్లు పెడుతుంది మీ ముఖ్యమంత్రి గారికి, మీ పార్టీ ప్రధాన కార్యదర్శికి, మీ పార్టీ నాయకత్వానికి తెలుసా లేదా? స్పృహలో ఉండే పెడుతున్నారా? ఈ ట్వీట్ పెట్టడం వల్ల ఈ ట్వీట్ పెట్టడం ద్వారా మీరేం చెప్పదలుచుకున్నారు అంటే, మేము ఏ విమర్శ అయినా చేస్తాం, ఏదైనా నోటికొస్తే ఏదొస్తే అది మాట్లాడతాం, ప్రజలు నమ్మాలి, నమ్మక వేరే ఆప్షన్ లేదు ప్రజలకు అన్నట్టుగా మీరు బిహేవ్ చేస్తూ ఉన్నారు. మొత్తం భారతదేశ బడ్జెట్ కాదు, నాకు తెలిసి ఈ 5 సంవత్సరాలు ఈ లెక్క కనుక 5 సంవత్సరాలకి ఎంత వచ్చింది అనేది కౌంట్ చేస్తే దాదాపు ఒక 15-20 దేశాల బడ్జెట్ 15-20 దేశాల బడ్జెట్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఓన్లీ మద్యం ద్వారా సంపాదించాడని మీరు చెప్పారు. 900 మంది జగన్మోహన్ రెడ్డి నివాసంలో ఉండడానికి అవకాశం ఉంటుందా డబ్బులు లెక్క పెట్టడానికి? 900 మంది జగన్మోహన్ రెడ్డి నివాసంలో ఉండి 24 గంటలు పనిచేస్తుంటే ప్రపంచానికి తెలియదా? 900 మంది 24 గంటల పాటు 5 సంవత్సరాల పాటు అక్కడే డబ్బులు లెక్క పెడుతుంటే ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోయాయి? బహుశా జగన్మోహన్ రెడ్డి పోర్టులు చాలా కట్టాడు, ఈ డబ్బులంతా బయటికి తరలించడానికి కట్టాడేమో. ఆ పోర్టుల ద్వారా, షిప్పుల ద్వారా ఈ డబ్బులంతా బయటికి ఎక్కడానికి తరలించాడేమో. లేకపోతే తాడేపల్లిలో చాలా పెద్ద పెద్ద గోడౌన్స్ ఏమైనా కట్టారేమో. మా ఊర్లో చూస్తుంటాం మిర్చికి సంబంధించిన గోడౌన్స్, 1,00,000 టిక్కీలు కట్టే గోడౌన్, కోల్డ్ స్టోరేజ్లు చూస్తేనే చాలా పెద్దగా కనిపిస్తుంటాయి. 1,00,000 టిక్కీలు పట్టే కోల్డ్ స్టోరేజ్ గోడౌన్లే. సో ఇంత డబ్బు పెట్టాలంటే, ఇన్ని లక్షల కోట్ల రూపాయల డబ్బులు పెట్టాలంటే ఎన్ని పెద్ద గోడౌన్స్ కావాలి? ఎన్ని గదుల్లో సరిపోద్ది ఇది? భారతదేశ బడ్జెట్ని మించి ఆయన ఒక నెలలో సంపాదించేస్తున్నాడు, ఒక సంవత్సరంలో సంపాదిస్తున్నాడని రాసేశారు. భారతదేశం బడ్జెట్ 50 లక్షల కోట్లు మొన్నే బడ్జెట్ పెట్టారు. బట్ జగన్మోహన్ రెడ్డి ఆదాయం ఓన్లీ మద్యంలో యాజ్ పర్ తెలుగుదేశం పార్టీ 130 లక్షల కోట్లు. 3 సంవత్సరాల భారతదేశం బడ్జెట్ జగన్మోహన్ రెడ్డి ఒక సంవత్సరంలో ఓన్లీ లిక్కర్లో సంపాదిస్తున్నారు. కాస్త కామన్ సెన్స్, కాస్త స్పృహ, కాస్త సోయి కరెక్ట్ చేసుకోండి. తెలిసి పెట్టారా, తెలియక పెట్టారా, వాంటెడ్లీ పెట్టారా, మనం అన్నీ ఇట్లాగే పెడతాం కాబట్టి పెడదామని అనుకున్నారా తెలియదు. కానీ ఇది మరీ పరువు తీస్తున్నట్లేదు, సిగ్గుబోదు పార్టీది. దీనివల్ల మీకు ప్రమాదం ఏంటంటే, దీనివల్ల మీకు నష్టం ఏంటంటే, మీరు మీ ట్విట్టర్ హ్యాండిల్లోనూ లేకపోతే మీ డిజిటల్ ప్లాట్ఫామ్స్ పైన పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ ఇటువంటిదేనని ప్రజలు అనుకుంటారు కదా ఈజీగా. మీరు షేర్ చేస్తున్న సమాచారం మొత్తం సమాచారం ఫేక్ ఇన్ఫర్మేషన్ అని అనుకుంటారు కదా. ఇటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ మీరు స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పి అనుకుంటారు కదా. ప్రభుత్వంని నడిపిస్తున్న ఒక పార్టీ అధికారికంగా ఇటువంటి తప్పుడు సమాచారాన్ని ప్రచురిస్తే, ఇటువంటి తప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తే ఏమనాలి ప్రభుత్వాన్ని? ఎంత బాధ్యతాయుతంగా మీరు పనిచేస్తున్నారనాలి? సో మొత్తం అసలు మద్యం తయారీ ఎంత అయింది, కంపెనీలకి ఎంత పోయింది, ప్రభుత్వానికి ఎంత వచ్చింది, కమిషన్లు ఏంటి, మనం ఏం మాట్లాడుతున్నాం? భారతదేశ బడ్జెట్ని మించి సంపాదించారా జగన్మోహన్ రెడ్డి? మీ ట్వీట్లకు సంబంధించిన క్రెడిబిలిటీ పోతుంది, మీ పార్టీ క్రెడిబిలిటీ పోతుంది. ఈ పార్టీని ఎవరు నమ్మడు ఇటువంటి ట్వీట్లు చేస్తే. ఈ పార్టీ నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా నమ్మరు దీన్ని. చంద్రబాబు నాయుడు గారు నమ్మరు. కాస్త 2 కళ్ళుండి చూడగలిగిన వాడు, ఆ కళ్ళ వెనక బుర్ర ఉన్నవాడు, ఆ బుర్రలో కాస్త కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడైనా ఈ ట్వీట్ గురించి ఏమనుకుంటారు? ఎవరైనా నమ్ముతారా? ఇన్ని లక్షల కోట్లు సంపాదిస్తే మీకు పెద్ద మీడియా నెట్వర్క్లు ఉన్నాయి, గంటలు గంటలు డిబేట్లు పెట్టి మాట్లాడిచ్చేసిన మొత్తం ఎకనామిస్టులు అందరం తీసుకురండి. సంపద సృష్టించాల్సిన అవసరం ఏముంది? ఆంధ్రప్రదేశ్ బడ్జెటే 14 లక్షల కోట్లు. జగన్మోహన్ రెడ్డికి నెలకు వస్తుంది 10 లక్షల కోట్లేడా? ఈ డబ్బంతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి లేదు కదా. 10 లక్షల కోట్లు నెలకు రావట్లేదు కదా. 8 నెలలు 9 నెలలుగా మీకే వస్తుంది కదా ఈ డబ్బులంతా. అప్పులు చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది ప్రభుత్వానికి? ఇంకా అసలు సంపద సృష్టించడం ఎందుకు? ఈ లెక్కబెట్టిన డబ్బులంతా తాడేపల్లి ప్యాలెస్లో ఏమైనా ఉన్నాయేమో రైడ్ చేస్తే దొరికిపోతుంది కదా ఈజీగా. సో మీ మానసిక స్థితి సరిగా లేదా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏమైనా భయపెడుతున్నాడా మిమ్మల్ని? జగన్మోహన్ రెడ్డి ఇంకా 11 సీట్లకు పరిమితం అయిపోయి తీవ్ర పరాభవాన్ని పొందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎందుకు తెలుగుదేశం పార్టీని ఈ స్థాయిలో భయపెడుతున్నాడు, ఆందోళనకు గురి చేస్తున్నాడు అనే అనుమానం
సాధారణ ప్రజలకు కూడా వస్తుంది కదా మీ ఓవర్ యాక్షన్ ద్వారా, మీ అతి ద్వారా. ఏం చెప్పారంటే మీరు ఒక నిప్పు లాంటి అబద్ధాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు పెట్టారు. నిప్పు లాంటి నిజం అంటాం కదా, ఇది నిప్పు లాంటి అబద్ధం. నిక్కచ్చిగా అబద్ధాలు చెప్తున్నారు, నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తున్నారు. టంగ్ ఆఫ్ ద స్లిప్లు అంటాం, ఏదో తెలియక ఒక నంబర్ బదులు ఇంకో నంబర్ చెప్పాంలే అని అనుకోవచ్చు. బట్ ఇది కాన్షియస్గా రాసి ఓ గ్రాఫిక్స్లో ఒక పోస్టర్ డిజైన్ చేసి పెట్టారు. కాబట్టి టంగ్ ఆఫ్ స్లిప్ పొరపాటున పెట్టిందో అని అనుకోవడానికి కూడా లేదు. పొరపాటున పెడితే 24 గంటలు గడిచిన తర్వాత కూడా ఇంకెందుకు ఉంది అక్కడే? అంటే మీరు ఇంటెన్షనల్గానే పెట్టారు. మీ ఒక రాంగ్, ఒక బ్యాడ్, ఒక నెగిటివ్ క్యాంపెయిన్ చేయడం అనే మీ రెగ్యులర్ బిజినెస్లో భాగంగా ఇది జరిగిందని ఎవరైనా అనుకుంటారు కదా. తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా సమాధానం చెప్పాలి ఈ అంశానికి. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా బహుశా దీన్ని వాళ్ళెందుకు ఇప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవ్వాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఎవరు రెస్పాండ్ అవ్వాలి ఇంతవరకు దీనిపైన? అడ్డంగా దొరికిపోయింది కదా తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఈ ట్వీట్ గురించి ప్రజలకు చెప్తే తెలుగుదేశం పార్టీని ఎవడన్నా నమ్ముతాడా? ఇంత బండగా అబద్ధాలు ఏంట్రా బాబు అని తెలుగుదేశం పార్టీ గురించి తప్పుగా మాట్లాడతారు కదా. అది ఎక్స్పోజ్ చేసే పరిస్థితిలో కనీసం దాన్ని వాళ్ళు ఏం పెడుతున్నారో చూసే పరిస్థితిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదేమో బహుశా. బట్ తెలుగుదేశం పార్టీ క్రెడిబిలిటీని, తెలుగుదేశం పార్టీ నాయకత్వం భవిష్యత్తులో చేసే విమర్శల్ని ప్రజలు పట్టించుకోకుండా పోతారు ఇటువంటి తప్పుడు ట్వీట్స్ పెడితే. ఇది నేను తప్పుడు ట్వీట్ అంటున్నాను, ఇది ఎందుకంటే నమ్మేలాగా లేదు నంబర్ కాబట్టి. బహుశా తెలుగుదేశం పార్టీ మనసా వాచా కర్మన దీన్ని నమ్ముతుందో లేదో నాకు తెలియదు. తెలుగుదేశం పార్టీ ఈ ట్వీట్ పెట్టి గంటలు గడుస్తున్నా ఇంకా అలాగే ఉంచిందంటే తెలుగుదేశం పార్టీ మనసా వాచా కర్మన జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని నమ్ముతుందేమో. బహుశా అదే నిజమైతే ఆ డబ్బులని బయటికి తీసుకురండి, తేల్చండి. భారతదేశంలో మొత్తం ఇప్పటివరకు రిజర్వ్ బ్యాంక్ ప్రింట్ చేసిన డబ్బుల కంటే ఎక్కువ ఉన్నాయి. బహుశా జగన్మోహన్ రెడ్డి దొంగ నోట్లు కూడా ఇంకేమైనా యాడ్ చేసి ప్రింట్ చేసాడేమో వీటితో. నిజానికి తెలుగుదేశం పార్టీ పని పెడితే ఇంకా అసలు వేరే సంపద సృష్టి అవసరం లేదు, ఇది ఒక్కటి సరిపోద్ది. ఇంకో 30 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్లో జనాలకి సంవత్సరానికి 10 లక్షల కోట్లు 2 లక్షల కోట్లు డీబీటీ ద్వారా డబ్బులు వేసుకుంటూ పోవచ్చు. సో తెలుగుదేశం పార్టీ రెస్పాండ్ అవుతుందేమో చూద్దాం. బాధ్యతారహితంగా పెట్టిన ట్వీట్గా దీన్ని భావిస్తుందేమో చూద్దాం. ఈ ట్వీట్ని డిలీట్ చేస్తుందేమో చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా రెస్పాండ్ అవుతుందో లేదో చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం రెస్పాండ్ అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ ఈ ట్వీట్ని డిలీట్ చేయకపోతే మీ క్రెడిబిలిటీ బంగాళాఖాతంలో కలిసిపోతుంది.